వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కొత్త పీఆర్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేబినెట్ ఆమోదం. ఏపీ పీఆర్సీలో కదలిక ఉన్నట్లా లేనట్లా? ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పీఆర్సీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా ఉద్యోగులకు నూతన పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఇస్రోలో దాదాపు 3,985 కోట్ల రూపాయల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 8వ పీఆర్సీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొంతకాలంగా 8వ పీఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ కమిటీని ఒక చైర్మన్, 2 సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఏపీలో ఉద్యోగ పెన్షన్లకు 11వ పీఆర్సీ కాలపరిమితి జూలై 2023తో ముగిసిపోయింది. కాబట్టి ఇప్పటికీ దాదాపుగా 15 నెలల కాలపరిమితి పూర్తయినందున ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పీఆర్సీకి సంబంధించి కనీసం మధ్యంతర భృతిపై అయినా చర్చించాలని ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాగా ఏపీలోని ఇస్రోకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV ప్రయోగాలకు వీలు కల్పించే కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. దీని ద్వారా రోదసి పరిశోధన రంగానికి అవసరమయ్యే మౌలిక వస్తువుల అభివృద్ధిలో కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. కాగా ఈ విధంగా కేంద్ర కేబినెట్ 8వ పీఆర్సీకి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో 12వ పీఆర్సీకి సంబంధించి ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు.